ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మన చిన్ని కర్రిపెట్టయి బయటికైతే రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాని పిల్లల్ని ఎదుగుతున్నాయన్నమాట. అరే అమ్మ మావాడు ఫుడ్ యాడ్ దాచిపెట్టాడు ఏంటని చెప్పి మొత్తం ఎదుగుతున్నాయి. సర్లే ఒక 2 మినిట్స్ తిరగని ఫ్రీగా, తర్వాత ఆటోమేటిక్గా మన తర్వాత పిలిచి పెడదాంలే అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను కొద్దిసేపు తిరగని అని. సరే కదా అని చెప్పి వెంటనే ఫుడ్ మిక్స్ చేసుకొని తీసుకొని వచ్చేసి పిలిచాను అనమాట. వస్తున్నాయి. ఇంతలో ఒకటి వచ్చేసింది. దానికి మళ్ళీ ఎందుకన్నా డౌట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది. ఇదే గ్రూప్ మొత్తాన్ని తెచ్చింది. మళ్ళీ వాళ్ళ మదర్ అటు పిలిచేటప్పటికట్టు వెళ్ళినాయి. మా ఊడు అటు పక్క జగ్గు తీసేసాడు అనమాట మేత. ఆటోమేటిక్గా ఇటు మళ్ళీ మన సైడే వచ్చాయి. అదేవిధంగా చక్కగా ఫీడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది చిన్నపిల్లలు. వీటిని ఒక్క 2 నెలలు మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ తర్వాత అంటే ఆటోమేటిక్గా అవే బ్రతికిస్తాయి. ఈ ఒక్క 2 నెలలు మాత్రం ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్ అవన్నీ వాడుతూ ఉండాలి. అదేవిధంగా మంచి ఫీడ్ అయితే ఇస్తే చక్కగా గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఉంటుంది. పాపం మా ఖరీదానికి దాహం అయినట్టుంది, వెళ్ళి తాగుతుంది. ఎంత చక్కగా తాగుతుందో. నిన్నైతే మా పెద్ద పెట్టని వేరే కుక్కలు పొంచేసి మరీ పట్టుకోవడానికి అయితే చూశాయి. ఇంతలో చప్పుడు రాగానే మన సన్నీ టైగర్ అనేది బయటికి వెళ్ళి వాటిని తరిమేయడం అనేది జరిగింది. జస్ట్ మిస్. లేకపోతే నిన్న మనం మన పెద్ద పెట్టని కోల్పోవాల్సి వచ్చేది, పర్ల పెట్టని. అయితే ఈ పిల్లల్ని కోళ్ళని కాకుల నుంచి, కుక్కల నుంచి, పిల్లుల నుంచి మనమే కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ఉండి పరీక్షిస్తూనే ఉండాలి. ఏం చేస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది మాత్రం ఒక పర్సన్ ఉండి వీటిని చేస్తూనే ఉండాలి ప్రతి 1 అవర్కి. లేకపోతే ఏ కుక్కో పైల్లో వచ్చి పట్టుకొని పోవడం అయితే జరిగిద్ది. కాబట్టి మనం ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి వీటిని జాగ్రత్తగా. అయితే ఇవి వెళ్ళేసి మన ఇంట్లో టైగర్ గాడి ప్లేట్ ఉండే భోజనం కింద పడేసి మరీ తింటున్నాయి. దీని దెబ్బకి వాడైతే బాగా అరిచేసాడు. వీటిని దెబ్బతో పరిగెత్తి మళ్ళీ వెళ్ళిపోయినాయి బయటికి.